మనం ఇంగ్లీష్ అనేది మనకి స్కూల్లో ఆ, ఇప్పుడు బాగా నేర్పిస్తున్నారు. ఒకప్పుడు అట్లా నేర్పకపోవడం వల్ల ఒక టూ మ్యాజికల్ వర్డ్స్ని మనం చాలా వర్డ్స్ ఉన్నాయి, బట్ వెరీ టూ మ్యాజికల్ వర్డ్స్ విచ్ ఆర్ వెరీ ఫ్రీక్వెంట్: సారీ అండ్ థ్యాంక్ యూ. వీటిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాం, ఇష్టం వచ్చినట్టు వాడతాం. సారీ చాలా తక్కువ చెప్పాలి. ఎప్పుడైనా నిజంగా తప్పు చేస్తే తప్ప, ఎందుకంటే కానీ మనకి సారీ చెప్తే అదేంటో డౌన్ టు ఎర్త్, హ్యూమిలిటీ అట్లా కాదు. అసలు వాడికి జడ్జ్మెంట్ లేదు వాడి మీద అని. మనం ఎవరిని జడ్జ్ చేయనక్కలే, కానీ మనల్ని మనం ఎప్పుడు రెట్రోస్పెక్ట్ చేసుకుంటా ఉండాలి. ఎప్పుడన్నా థ్యాంక్ యూ అనేది చాలా చాలా ఫ్రీక్వెంట్గా వాడుకోవాలి. దట్ షోస్ మన గ్రాటిట్యూడ్. అది ఎంత స్మాల్ థింగ్స్ అయినా సరే, కానీ సారీ అనేది చాలా పెద్దది. సో దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడకూడదు. ఎప్పుడో ఏదో లెట్సే మనకి ఎవరినన్నా బాధ పెట్టి ఉండొచ్చు, తెలుసో తెలియకనో, లేకపోతే మనం ఏదైనా ఒక సాడ్ స్టోరీలో పార్ట్ అయి ఉండొచ్చు మన కాంట్రిబ్యూషన్ వల్ల, ఆర్ తెలిసి తెలియకనో మనం అందులో ఉండడం వల్లనో. సో బట్ అట్ ది ఎండ్ మనకు తెలుస్తుంది మన రోల్ ఏంటి, మనం అసలు మిస్టేక్ చేసామా లేదా, లేకపోతే ఆ సిచ్యువేషన్ని మనం డిఫరెంట్గా హ్యాండిల్ చేసి ఉంటే హర్ట్ అయ్యకపోదు. అది ఎవరైనా సరే, ఫ్రెండ్స్, ఫ్యామిలీ. సో ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్, ఓకే, ఏదైనా జరగచ్చు. కానీ ఈ మొత్తం హంగామా లో మన రోల్ చాలా చిన్నది. మనం ఏదో అనుకుంటాం కానీ మన రోల్ చిన్నది. సో మనం అలానే చూడాలి దాన్ని. కానీ ఎప్పుడైతే మనకు అనిపించిందో ఓకే ఈ పర్టికులర్లో అట్లా నేను చేసి ఉండేయచ్చు అన్నప్పుడు మనం సారీ అడగాలి, సారీ చెప్పాలి. మళ్ళీ సారీ సిన్సియర్గా చెప్పాలి. అది ఆ సిన్సియర్ అపాలజీ అవతల వాళ్ళని హీల్ చేయొచ్చు, లేదా నీకైనా కంఫర్ట్ ఇవ్వచ్చు. నీకు కంఫర్ట్ ఇవ్వడం వల్ల నీ చుట్టూ ఉన్న సరౌండింగ్స్ కానీ, నువ్వు చేసే నీకు ఎనేబుల్ అయ్యి ఉండే హోల్ లైఫ్ అనే సర్క్యూట్ అయితే ఆ చైన్ అంతా స్ప్రెడ్ కాదు, ఆ వెయిట్ అనేది ఉండదు. సో నువ్వు ఎప్పుడైతే సారీ చెప్తావో, లేదా అది అట్లనే క్యారీ చేయడం వల్ల యూ కెనాట్ బీ పీస్ఫుల్. అది నా పాయింట్. అఫ్కోర్స్ సెల్ఫిషే అయి ఉండొచ్చు, కానీ ఇక్కడ దాని సెల్ఫిష్ థాట్ అనే ఆస్పెక్ట్లో కంటే మనము దానివల్ల వచ్చే బెనిఫిట్స్ వేరే వాళ్ళకి మనకెంత వస్తుందో లేదో పక్కన పెడితే మన మూడ్ బాగుంటుంది, మనం ఎవరిని హర్ట్ చేయము, లేకపోతే పాజిటివ్గా చూస్తాం మనుషుల్ని. ఎప్పుడో ఏదైనా ఒక డెసిషన్ తీసుకోవడానికి కొన్ని లైఫ్ ఎక్స్పీరియన్సెస్ అవ్వచ్చు, సిచ్యువేషన్స్ అవ్వచ్చు, సరౌండింగ్స్ అవ్వచ్చు, అంతకు ముందు జరిగిన ఇన్సిడెంట్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు ఒక పర్సన్ ఒక డెసిషన్ తీసుకోవడానికి. సో ఇన్హెరెంట్గా ఎవరు టాక్సిక్ అనో ఉండదు కదా. ఐ థింక్ వి ఆల్ నో నోబడీ ఈజ్ పర్ఫెక్ట్. మనల్ని మనం క్వశ్చన్ చేసుకుంటే తెలుస్తుంది మనం ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్, ఏదైతే ఉండొచ్చు అని. కానీ ఇవన్నీ పక్కన పెట్టినా మనది ఏదైనా చిన్న రోల్ ఉన్నా మనం సారీ చెప్పాలి, ఓకే. అండ్ థ్యాంక్ యూ అనేది చాలా 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 ఎక్కువగా వాడాలి. నేను ఒక స్టోరీ చెప్తాను. యూకేలో ఉన్నప్పుడు బస్ డ్రైవర్కి అందరూ దిగేటప్పుడు సారీ థ్యాంక్ యూ చెప్తూ ఉంటారు. అది నేను చూసి చాలా ఎంబరాస్గా ఫీల్ అయ్యా. అరే మనం ఎప్పుడు మన వాళ్ళు ఎంత కష్టపడుతూ ఉంటారు, ఒక డే టు డే మనం సిటీ బస్ ఎక్కితే తెలుస్తుంది వాళ్ళ ఎఫర్ట్ ఏంటి అని. వాళ్ళనే కాదు, మనకి ఇంటికి వచ్చే డెలివరీ బాయ్, అప్పటి నుంచి నా పర్సెప్షన్ మారింది. సో వాళ్ళందరికీ చెప్పడం అనేది ఇట్స్ లైక్ ఎలా చెప్పాలి, గ్రాటిట్యూడ్ అనేది మన ఒక సివిలైజేషన్ అనేది తెలుస్తుంది. వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేయరు, బస్ డ్రైవరో డెలివరీ బాయో మన థ్యాంక్స్ కోసం, బట్ కానీ మనం మాత్రం ఇవ్వాలి.
సో ఆలోచించి సారీ చెప్పాలి. ఆలోచించకుండా అయినా థ్యాంక్ యూ చెప్పినా పర్లేదు.